హలో ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా కొన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను ఈరోజు చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్తో సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, కరోనా మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటివి మళ్ళీ జరగకుండా సైంటిస్టులు ఎయిర్లో మన చుట్టూ ఉండే వైరస్ మరియు బ్యాక్టీరియా లాంటివి ముందుగానే తెలుసుకోవడానికి చేసిన ఇన్నోవేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి మనకు తెలియకుండా మన చుట్టూ కోవిడ్-19 లాంటి ఎన్నో రకాల వైరస్లు అలాగే బ్యాక్టీరియా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఈ వైరస్ గాల్లో ఉన్నప్పుడే మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఆ వైరస్ని నివారించడమో లేదా తగ్గించడమో చేయవచ్చు. దీనికోసం టొహోకు యూనివర్సిటీ వాళ్ళు కొన్ని మెటీరియల్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మెటీరియల్స్ మెకానికల్ ఎనర్జీను ఎలక్ట్రికల్ లేదా మ్యాగ్నెటిక్ ఎనర్జీగా మారుస్తాయి. వీటిని పిజియో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అని కూడా అంటారు. ఈ డివైస్లో ఎలక్ట్రోడ్స్ యాంటీబాడీస్తో తయారు చేయబడతాయి. ఇవి ఎప్పుడైతే వైరస్తో ఇంటరాక్ట్ అవుతాయో అప్పుడు ఎలక్ట్రోడ్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే కరెంట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా ఈ డివైజెస్ పనిచేస్తాయంట. అలాగే ఈ డివైస్లో చాలా రకాల వైరస్లను తెలుసుకోవచ్చని చెప్తున్నారు. ఉదాహరణకు హెచ్ఐవి, ఎబోలా, హెపటైటిస్ ఇలాంటి ఎన్నో రకాల వైరస్లను ఈ డివైస్ సహాయంతో తెలుసుకోవచ్చని చెప్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాడుతున్న క్రూడ్ ఆయిల్స్ ఫ్యూచర్లో ఉండవని తెలిసిన తర్వాత చాలామంది సోలార్, విండ్, టైడల్ అలాగే ఇంకా చాలా ఆప్షన్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి అంత ఎక్కువ మొత్తంలో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి సరిపోవు. అయితే సైంటిస్టులు ఇంకో కొత్త ఎనర్జీ సోర్స్ని కూడా ఇప్పుడు కనుగొంటున్నారు. దీన్ని మైక్రోబయల్ ఫ్యాక్టరీస్తో తయారు చేస్తున్నారు. ఇది ఫోటోసింథసిస్ అదే కిరణజన్య సంయోగక్రియపై ఆధారపడి పనిచేస్తుంది. సాధారణంగా మొక్కల్లో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ ప్రాసెస్ పనిచేస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రాసెస్ని ఉపయోగించుకుని బ్యాక్టీరియా సెల్స్తో క్రియేట్ చేసిన కోటింగ్ను ఉపయోగించుకుని కొన్ని ప్రత్యేకమైన చర్యలు చేయడం వల్ల ఆక్సిజన్ అనేది హైడ్రోజెనస్ అనే ఎంజైమ్గా మారిపోతుంది. ఇక్కడ ఫోటోసింథసిస్ జరిగినప్పుడు న్యాచురల్గా హైడ్రోజన్గా మారిపోతుంది. సో దీన్ని హైడ్రోజన్ ఫ్యూయల్గా ఉపయోగించుకోవచ్చు. అయితే హైడ్రోజన్ హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన విషయం. అయితే దీన్ని కంట్రోల్ చేసి కరెక్ట్గా యూజ్ చేస్తే బెస్ట్ నేచురల్ సోర్స్గా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, రీసెంట్గా స్పేస్లో చాలా ప్రయోగాలు అయితే జరుగుతున్నాయి. అలాగే చాలా ప్రాజెక్ట్స్ కూడా స్పేస్లోకి పంపుతున్నారు. దీనివల్ల స్పేస్లో చాలా రకాల చెత్త పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఎలాగే జరిగితే చాలా ప్రమాదం జరుగుతుందని ముందుగానే గుర్తించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు స్పేస్లో అనవసరమైన చెత్తను రిమూవ్ చేసే మిషన్ను తయారు చేశారు. దీనికోసం సుమారు 769 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. దీన్ని 2025 లోపు లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఇది స్పేస్లో ఆర్బిట్ చుట్టూ తిరుగుతుంది. అలాగే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. దీనికి ప్రత్యేకమైన రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. ఈ విధంగా స్పేస్లో ఉన్న చెత్తను రిమూవ్ చేసి రీసైకిల్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఎలా ఉంటే నాసా అందరికంటే ముందుగా అన్ని రకాల ఎక్విప్మెంట్ని తయారు చేయించి అంతరిక్షంలో నివాసానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే 2030 కల్లా స్పేస్లో ఉండడానికి కావాల్సిన అన్ని రకాల ఎక్విప్మెంట్స్ను నాసా రెడీ చేస్తుంది. అయితే దీనిలో కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిది లేజర్ కమ్యూనికేషన్. మనకి సాధారణంగా స్పేస్ నుంచి రేడియో వేవ్స్ ద్వారా శాటిలైట్స్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాయి. అయితే నాసా వాళ్ళు తయారు చేసే ఈ లేజర్ కమ్యూనికేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా మరియు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. దీని సహాయంతో స్పేస్లో జరిగే ఇన్ఫర్మేషన్ అంతా భూమి మీదకి వీడియో క్లిప్స్ ద్వారా అలాగే ఫొటోస్ లాగా ఇన్ఫర్మేషన్ను ఈ లేజర్ వేవ్స్ పాస్ చేస్తాయి. రెండవది పవర్ సిస్టమ్. మన భూమిపై అయితే ఏ డివైస్ అయినా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉపయోగించుకుని పనిచేస్తాయి. కానీ స్పేస్లో ఇంత ఎనర్జీని స్టోర్ చేయడాన్ని లేదా యూజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దీనికోసం నాసా వాళ్ళు తక్కువ బరువుతో అలాగే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేసే న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇది చాలా ఎఫిషియెంట్గా అండ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. 3. అంతరిక్ష నివాసం. అలాగే అక్కడ అనుకూలంగా ఉండడం కోసం మొబైల్ హోమ్స్ని క్రియేట్ చేశారు. అంటే అక్కడ ఇల్లులను కూడా ఎక్కడికి కావాల్స్తే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. అలాగే అక్కడికి కావాల్సిన రోబోటిక్ డివైజెస్ని కూడా తయారు చేస్తున్నారు. చివరిగా స్పేస్లో ఎక్కువ కాలం ఉండడం కోసం నాసా వాళ్ళు స్పెషల్గా స్పేస్ సూట్స్ను తయారు చేస్తున్నారు. ఇది హైటెక్ డిజైన్తో ఉంటుంది. అలాగే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.
ఈ విధంగా నాసా అందరికంటే ముందుగా స్పేస్లో నివసించడానికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ను రెడీ చేస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.